ఓటుకు 30,000 ప్రచారానికి తెర ప్రలోభాల ఎర. రంగారెడ్డి జిల్లా పురపోరులో నోట్ల వరద. 6 పురపాలికల్లోనూ 250 కోట్ల ఖర్చు. శంకర్పల్లి, మైనాబాద్, చేవెళ్లలో పోటాపోటీ పంపిణీ. కుటుంబ అవసరాలన్నీ తీర్చేస్తున్న అభ్యర్థులు. శంకర్పల్లిలో కొందరి ఖర్చు 6 నుంచి 8 కోట్లు. చేవెళ్లలో ఇంటింటికి అరతులం బంగారం ఆఫర్. వలస ఓటర్లకు తాయిలాలు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు భారీ ఎత్తున నగదు పంపిణీ. వాస్తవానికి ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకోనున్న మున్సిపాలిటీలల్లో భారీగా పంచుతున్నారు అభ్యర్థులు. ఎందుకంటే బీఆర్ఎస్ దగ్గర విచ్చలవిడిగా డబ్బులు ఉన్నాయి కదా. తెలంగాణ ప్రజల సొమ్ము దోసుకొని ఒక కుప్ప పెట్టుకొని ఆ కుప్పని విచ్చలవిడిగా పంచుతున్నారు. ఓటుకు 10,000, 15,000, అతదులం బంగారం అంట. అంటే ఎట్లకెళ్ళి కొన్ని సీట్లన్నా మున్సిపాలిటీలో గెలవాలని అనుకుంటున్నారు. ప్రజల్లారా, బీఆర్ఎస్ ఇచ్చే పైసలన్నీ మీయే, బరాబర్ తీసుకోరు. ఎందుకంటే లక్షల కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఒక్క పైసా కాదు, 2 పైసలు కాదు, ఇంకా 20-30 ఎలక్షన్లు వచ్చినా కానీ అన్నిటికి కూడా ఖర్చు పెట్టుకునేంత శక్తి వాళ్ళ దగ్గర ఉన్నది. అందరు 2,000 ఇస్తే వీళ్ళు 20,000 ఇచ్చే శక్తి ఉన్నది. తీసుకోరు. ఎందుకంటే వీళ్ళు పుసుకున్న మళ్ళీ వస్తే ఉన్నకాడికి మీ ఒంటి మీద బట్టలు కూడా గుంజుకొని అమ్ముకునే పరిస్థితి వాళ్ళది. అందుకని ఇప్పటికే దాదాపు దోసుక తిన్నారు. ఆ దోసుక తిన్నే మనం ఎట్లా రాబట్టుకోవాలంటే ఈ ఎలక్షన్ల రూపంలో బీఆర్ఎస్ దగ్గర నుంచి రాబట్టుకోవాలి. తెలివిగా ప్రజలు వ్యవహరించండి. బీఆర్ఎస్ మన పైసలు దోసుకున్నది. ఆ దోసుకున్న పైసలు మనం ఈ రకంగా రాబట్టుకోవాలి. వాళ్ళని ఎన్నికలలో పోటీ నిలబెడుతూనే ఉండాలి, వాళ్ళు ఖర్చు పెడుతూనే ఉండాలి, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటూనే ఉండాలి, వేరే వాళ్ళకు ఓటేస్తుండాలి. ఇది గుర్తుంచుకోరి. వాస్తవంగా ఇక రాను కూడా అందరూ ఏమైందంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర పోయి ఓటర్లు మార్పించుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎలక్షన్లు వస్తే కూడా 10-20,000 అద్దెతులం బంగారం అంటే ఎక్కడికి తీసుకుపోతుందంటే ఓట్లు కొనేది అసలు నేర్పింది కూడా ఈ బీఆర్ఎస్ వచ్చినాక ఇక తెలంగాణ సంపద కొల్లగొట్టి దోసుకొని ఓటర్లని ప్రలోభాలకు గురి చేస్తున్నది. బంగారం ఇస్తామని, పైసలు ఇస్తామని, ఇటువంటి నీచ రాజకీయాలు తీసుకొచ్చింది రాష్ట్రంలో. ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. అది ఆయుధంతో మనము ఒక రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని నిలబెట్టవచ్చు, కూలదోయవచ్చు, ఏదైనా చేయవచ్చు. అందుకనే వాళ్ళు మితిమీరిన వ్యవహారం, మితిమీరిన సంపద మీద దృష్టి పెట్టి అత్యాశపడి దోసుకున్నందుకు ప్రజలు ఏంటంటే ఎత్తి మూలకు గుసబెట్టిరు.